ధ్యానం చేసుకునేటప్పుడు ఒకసారి మీ దగ్గరకు వచ్చి ఒక భావన శక్తితోటి మీ దగ్గరకు వచ్చి ప్రణామం చేసుకొని నేను స్టార్ట్ చేసుకుంటాను. ఆ! నాకు ఆ రోజు సాధన చేసిన తర్వాత నాకు ఆ ఫీలింగ్లో ఒక్కోసారి ఏం గుర్తుండదు. ఆ! మీ కామెంట్ అప్పుడు పెట్టాలన్నా ఏం పెట్టాలో అర్థం కాదు. తర్వాత నేను మామూలుగా వచ్చిన తర్వాత ఒక గంట గంటన్నర మామూలుగా వచ్చిన తర్వాత ఇట్ట హ్మ్. అనిపించింది, ఇట్ట అయితే బాగుండేది అని నేను హ్మ్. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు అదే దాని క్లారిఫికేషన్ తర్వాత రోజు మీరు ఖచ్చితంగా ఇస్తున్నారు. అవునవును. అందుకని నేను అదంతా కామెంట్ పెడతాం కూడా మానేసా. నాకు ఇట్టుంది అట్టుంది అనేది నేను పెడతాం కూడా మానేసా. ఆ! అది అందుకని నిజమై రావటం నమస్కారం పెట్టుకుంటా, హ్మ్. ఇకంతే. మీరు చెప్పింది చేసుకుంటా. ఒకవేళ ఆ పూట చేయటం కుదరకపోతే తెల్లవారుదాం హ్మ్. లేచి 2:30, 3 లెగుస్తా రోజు. హ్మ్. ఇక ఆ టైంలో చేసుకుంటాను. హ్మ్. అది చాలా అదే ఆ ఇదిగో. ఆ భక్తి, నమ్మకము అనేది భగవంతుడు కూడా మొదలుపెడతాడు. మంచి సజెషన్స్ ఇవ్వటము, ఆహ్, సంశయాలు తీర్చడము, అవును, అవన్నీ ఒక గురువున్నప్పుడు ఆ గురువు ద్వారా తీర్చడానికి భగవంతుడు కూడా పూనుకుంటాడు. అవునండి. వాస్తవంగా అయితే నేను చూశాను. హ్మ్. ఈ- బావుంది. మీరు నడుస్తా మాట్లాడుతున్నా సరే ఆయాసం రావట్లేదు. కాబట్టి ఫిజిక్ కూడా హెల్త్ బానే ఉన్నట్టే. బాగానే ఉందండి. అదే నేను మీతో డైరెక్ట్ మాట్లాడాలి అనుకుని హ్మ్. మీరు ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాతే మాట్లాడుతున్నారు నాతోటి. ఆ! మ్యాక్సిమం మీరు 90% హ్మ్. 90% నాకు క్లారిటీ వచ్చిన తర్వాత మీరు నాతో మాట్లాడారు. అన్ని విశేషాలే. మీరెప్పుడు మెసేజ్‌లే గాని, ఫోన్‌లో మాట్లాడలేదు. ఈ మధ్య ఒకసారి చేసినా నేను లిఫ్ట్ చేయలేదు. ఫస్ట్ టైమ్ అవును. మాట్లాడటం మీ అరుణాచలం ప్రయాణంలో అక్కడ అరుణాచలం నుంచి మాట్లాడటం ఇయన్నీ విశేషాలే. నేను మధ్యలో దీని గురించి సాధన గురించి డౌట్ ఉండి దైద కూడా వెళ్ళానండి. అక్కడ గోళ్ళలో మునులు తపస్సు చేసుకుంటారని చెప్పి అనుకోకుండా అటు వెళ్ళి హ్మ్. అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళ ఎనర్జీ కొంత ఎంత నాకు వచ్చిద్దని చెప్పేసి దైద గుహల్లోకి కూడా వెళ్ళా. ఆ! కానీ ఆ గుహల్లో వెళ్ళేటప్పుడు దమ్ము వచ్చి నేను కూర్చోలేకపోయా. ధ్యానంలో ఆ! అరగంట సేపు ఉన్నా. ఆ! చెమటలు పోసేసి నాకు అనుగ్రహం లేదులే అని చెప్పేసి వచ్చేసా. ఆ! వచ్చిన రోజు కూడా ఇంట్లో అన్న వస్తుంటే దారిలో టైర్ బరస్ట్ అయిపోయింది. ఆ, హ్మ్. అంతా డిసప్పాయింట్ అయిపోయా. ఫస్ట్ సర్లే టైమా అట్టుంటే అట్ట అరుణాచలం? అరుణాచలం ఫస్ట్ టైమా? అరుణాచలం ఫస్ట్ టైం కాదండి. హ్మ్. పదోసారి ఇంకెక్కువ తెలియదు. ఓకే. నేను లాస్ట్ ఇయర్ ఒక్కటే రాలేదండి. ఆ! 2022 నవంబర్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి వచ్చాను. హ్మ్. ఆ డిసెంబర్లో వచ్చినప్పుడు నేను రిటర్న్లో ఉన్నప్పుడు గూడూరు దగ్గర పాస్కన్ దిగి పడిపోయా. హ్మ్. అక్కడ అంటే అప్పటికే నాకు చాలా సమస్యలు ఉండే. అక్కడి హ్మ్. నుంచి కొత్త సమస్యలు వచ్చినాయి. ఆ! ఆ రోజు పడిపోవటం, నాకు తలకి దెబ్బ తగలటం. హ్మ్. డాక్టర్ దగ్గరికి వెళ్తే మెదడుకు సంబంధించిన పిల్లలు ఒక 6 నెలలు వాడితే హ్మ్. ఒక అరగంట మూడు ఒక రకంగా ఉండేది, ఒక అరగంట ఇంకో రకంగా ఉండేది. హ్మ్. తర్వాత చెక్ చేయించుకుంటే షుగర్ ఉంది. హ్మ్. అవన్నీ ఇప్పుడు ఈ షుగర్ని కంట్రోల్ చేయడానికి మణిపూరకాలు రోజు చేసుకుంటాం కూర్చున్నాను. అవును. మణిపూరకలో కాన్సంట్రేషన్ పెట్టడము ప్రధానంగా అగ్నిసార క్రియ చేస్తా ఉంటే బాగా పనిచేస్తుంది. ఒకవేళ మణిపూరకాలు చేస్తా. నా మధ్యలో హ్మ్. మీకు మధ్యలో ఒకసారి పెట్టాను, సుషుమ్నాలో చేశానండి నేను. ఆ! ఆ సుషుమ్నాలో చేసేటప్పటికి మళ్ళీ బాడీ అంతా వేడి వచ్చింది. శీతలు చేసుకోవడం వదిలేసాం. మళ్ళీ బాడీ హ్మ్. అంతా కూర్చోలేని పరిస్థితి వస్తే మళ్ళీ 10 రోజులు మళ్ళీ కుదరలా. ఈ హ్మ్. మూమెంట్లోనే ధైర్యపోయా. ఏం అక్కడికి పర్లే పోయినప్పుడు చాలా హ్మ్. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ శీతలు చేసుకోవాలని అప్పుడు ఒక్కొక్క ఆలోచన ఒక్కో టైంలో రాలా. మీరు మళ్ళీ ఎక్కడైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారో ప్రధానమైన రమణ మహర్షికే వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఆయన అవునవును. ఆయన ఏం చెప్పారు? ఏంటో ఈ కాలికి దీనికేదో వచ్చింది. నాకొచ్చింది అనరు ఆయన. దీనికేదో వచ్చింది అవును. అనేవాళ్ళు. అవునవును. అట్లా అట్లా మీకొచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కర్మ ప్రక్షాళన అవుతూ భగవంతుడికి ఇంకా ఇంకా దగ్గరవ్వడం అనుకోని అలానే జరుగుతుంది కాబట్టి అందుకనే ఏం పర్లేదు అంటున్నాను నేను. మనకు కావాల్సింది మెయిన్ ఆధ్యాత్మిక అభివృద్ధి.